పెరుగుతున్న వేసవి తాపంతో విద్యుత్ డిమాండ్ తారాస్థాయికి చేరుకుంటోంది. రానున్న రోజుల్లో ఇది మరింత స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. దీంతో అప్రమత్తమైన విద్యుత్ శాఖ ప్రస్తుత డిమాండ్, భవిష్యత్ అవసరాలు, అవుతున్న ఉత్పత్తిపై లెక్కలు వేస్తోంది. ఎండలు ముదిరే సమయానికి అవసరమైన విద్యుత్ను అందుబాటులో ఉంచాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. మార్చి మొదటి వారంలోనే ప్రచండ భానుడు ప్రతాపం చూపుతున్నాడు. దీంతో ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఎలా ఉండబోతోందో మనం ఈజీగానే ఊహించొచ్చు. ఎండలు ముదిరే కొద్దీ విద్యుత్కు కూడా డిమాండ్ పెరుగుతుంది. దీంతో విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్ రావు అధికారులను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీలపై ప్రతిరోజు సమీక్షిస్తూ ఏ రోజుకా రోజు అనుగుణమైన వ్యూహం రూపొందించుకోవాలని సూచిస్తున్నారు. రెండు రోజులుగా విద్యుత్కు డిమాండ్ పెరుగుతుండటంతో విద్యుత్ సౌధాలో సీఎండీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. దీనికి హాజరైన అధికారులంతా సమ్మర్ ప్రణాళికపై చర్చించారు. రబీ సీజన్లో తెలంగాణ వ్యాప్తంగా రైతులు 24 గంటల విద్యుత్తును వినియోగించుకోవడం, ఎండలు కూడా ఎక్కువవుతూ ఉండడంతో మంగళవారం 10,505 మెగావాట్ల గరిష్ట డిమాండ్ వచ్చింది. మంగళవారం ఉదయం కూడా 10,075 మెగావాట్ల డిమాండ్ ఏర్పడింది. నేటి నుంచి విద్యుత్ డిమాండ్ మరింత పెరగనుంది. రాబోయే రోజుల్లో ఎండలు ఎక్కువై ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలున్నాయి. ఎండలు పెరుగుతున్న కొద్దీ గృహోపయోగ విద్యుత్ వాడకం చాలా పెరుగుతోంది. పంటలకు నీరు అవసరం ఉన్నందున వ్యవసాయానికి విద్యుత్ ఎక్కువగానే వినియోగిస్తారు. కాబట్టి రాబోయే రోజుల్లో 11,000 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది. 2016-17లో సగటున ప్రతిరోజు 164 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది. 2017-18లో అది 179 మిలియన్ యూనిట్లకు పెరిగింది. ఈ ఏడాది 200 మిలియన్ యూనిట్లు దాటనుంది. మొత్తానికి రానున్న రోజుల్లో రాష్ట్రంలో విద్యుత్ ప్లాంట్లలో గరిష్టంగా అవసరమైనంత విద్యుత్తును సమకూర్చుకోవాలని సీఎండీ సూచించారు. ప్లాంట్ల వారీగా విద్యుత్ ఉత్పత్తిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని, డిస్కంల వారీగా విద్యుత్ డిమాండ్ను అంచనా వేసి తగిన వ్యూహంతో ముందుకు పోవాలని నిర్ణయించారు.